గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు, ఇంట్లో వాస్తు దోషాలు పోవాలి అంటే ప్రధాన ద్వారం దగ్గర ఏ వస్తువులు ఉంచాలి, ఏ వస్తువులు ఉంచకూడదు అనేది మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేయండి. ప్రతి గృహంలో కూడా సహజంగా ఇంట్లో పురాతనమైనటువంటి వస్తువులు అనేకమైనటువంటి ఉంటాయి. వాటిలో కూడా కొన్ని వస్తువుల్ని మనం ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ ఉండాలి. అంటే నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్తాము. సో ఎప్పుడు కూడా పురాతన వస్తువులు ఉంటే ఒకవేళ మరి వాటిని పారేయలేము, మరి ఉంచుకోవాలి అనుకున్నప్పుడు వాటిని పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనం కేటాయించుకోవాలి. సహజంగా ఇంట్లో ఉండకూడనటువంటి పాత వస్తువులు, కుండలు, కుండ పెంకులు, పాత పగిలిపోయినటువంటి జాడీలు, లేకపోతే పాత రోళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఆ ఇంటికి పురాతనమైనటువంటి వస్తువులుగా మనం అనుకున్నా అవి అటువంటివి ఉండకూడదు. వాటిని పూర్తిగా తీసేయడం మంచిది. ఇంకైనా విలువైనటువంటి వస్తువులు పురాతనమైనటువంటి ఉంటే కూడా వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. పడమర దిక్కులో ఉన్నటువంటి ఏదైనా ఒక సజ్జల్లో లేదా పడమర దిక్కున ఉన్నటువంటి పడమర నైరుతిలో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా వాటిని మనం పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఏదేమైనా అవి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇంటిలో ధూపం వేయడం లాంటివి చేస్తూ ఉంటే ఆ ప్రభావం ఆ ఇంటి మీద పడదు. ఆ నెగిటివ్ ఎనర్జీస్కి అది ఒక రెమెడీ లాంటిది కూడా చెప్పవచ్చును. అలాగే గురుగారు, ఇంటి బెడ్రూమ్లో ఏ వస్తువులు ఉంచడం వల్ల అంటే ఆరోగ్యం పైన కావచ్చు లేదా వారి దాంపత్య జీవితం పైన కావచ్చు ప్రభావం పడవచ్చు? అంటే బెడ్రూమ్లో ఎలాంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు అనేవి ఉంటాయా? అవునమ్మా, తప్పకుండా. బెడ్రూమ్ అనేటువంటిది ఒక దేవుని మందిరం లాంటిదిగా మనం తీసుకోవాలి. అది గర్భస్థానము అంటాం దాన్ని. గర్భస్థానము, దేవాలయానికి గర్భస్థానము, దేవుడు వసించేటువంటి యొక్క గర్భస్థానం ఏదైతే ఉంటుందో, సో ఇది కూడా అంతే గర్భస్థానం కింద దాన్ని మనం పరిగణలో తీసుకుంటాం. సో ఎందుకంటే క్షేత్రము అంటాం దాన్ని, అంటే ఉత్పత్తి కేంద్రం లాంటిది, ఉత్పత్తి కేంద్రం లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచే మనకు సృష్టి ఆరంభం అనేది జరుగుతుంటుంది. బెడ్రూమ్ అనేటువంటిది ఇంటికి కూడా అంత విలువైనటువంటిదిగా చెప్తాం. సో యజమాని స్థానం నైరుతి. ఆ నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా పరిగణలో తీసుకోవట్లేదు. వాస్తవంగా అక్కడ నైరుతి మూలలో బాత్రూమ్లు ఉండకూడదు, సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు ఉండకూడదు. అలాగనే పాత వస్తువులు ఏవి కూడా ఉండకూడదు. అంటే ఎటువంటి పాత వస్తువులైనా సరే ఉండకూడదు. ఇనుము లాంటివి అసలు ఉండకూడదు. అంటే ఇనుప పాత్రలు కావచ్చు, ఇనుప బిందెలు, అంటే లోహపు బిందెలు ఏవైనా కూడా అటువంటివి కూడా అక్కడ ఉండకూడదు. అలానే పాత అలమరాలు లాంటివి కూడా మనకి ఆ రూమ్లో ఉంటే కూడా వాటిని కూడా, పాత అలమరాలు ఉంటే కూడా తీసివేయడం మంచిది. ప్రధానంగా అది ఒక లక్ష్మీ స్థానంగా కూడా చెప్తాము. నైరుతిలో బీరువా ఉన్నటువంటి లాకర్ స్థానం అంటాము. సో ఆ లాకర్ స్థానము అత్యంత ప్రభావవంతమైంది. ఆ ఇంట్లో ధనము నిలబడాలి అంటే పాత వస్తువులు ఏవైనా ఉంటే తీసేయాలి. ఆ యొక్క లాకర్ ప్లేస్లో ఒక లాకర్ను పెట్టుకొని అందులో పాత బట్టలు లాంటివి పెట్టకుండా అవకాశం ఉంటే పడమర వైపు ఉండేటువంటి యొక్క గోడకి ఉండే అలమరాల్లో బట్టలు పెట్టుకోవచ్చు. దక్షిణ నైరుతి మూల, పడమర నైరుతి మూల అని చెప్తాము. ఆ మూలలో ఏదైతే బీరువా కావచ్చు, లాకర్ కావచ్చు, ఏది పెట్టినా కూడా అందులో బట్టలు లాంటివి, మనం డైలీ వాడే బట్టలు లాంటివి పెట్టకుండా ఉంటే బాగుంటుంది. సో లక్ష్మి అంటే మనకు తెలుసు, ఆమెకి ఎక్కడ ప్రశాంతత, ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో, ఎక్కడైతే అసభ్యకరంగా ఉంటుందో, ఎక్కడైతే మరి దుర్వాసనలు వస్తాయో అక్కడ మనమే నిలబడలేం కదా. అటువంటప్పుడు లక్ష్మి ఎలా నిలబడుతుంది? కాబట్టి అక్కడ అంత చక్కటి వాతావరణం ఉండే విధంగా ఆ యొక్క బెడ్రూమ్లో ఉంచుకోవడం మంచిది. పాత వస్తువులు ఏమున్నా కూడా తీసివేయడం అనేది, బెడ్రూమ్లో నుంచి తీసివేయడం అనేది ఉత్తమమైన ఫలితాలు. అలాగనే మనం టీవీ లాంటి ఈ రోజుల్లో పెడుతున్నారు, అది కూడా చాలా తప్పు. శబ్దాలు, బెడ్రూమ్లో టీవీ అనేది పెట్టకూడదు. టీవీ పెట్టడం వల్ల అందులో అనేకమైనటువంటి ఘర్షణలు, గొడవలు, ఇవన్నీ కూడా వైబ్రేషన్స్ ఆ రూమ్ అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ధనస్థానమైనటువంటి నైరుతిలో మరి అక్కడ ఆ శబ్దాల కారణంగా లక్ష్మి వెళ్ళిపోతుంది. అంతేకాదు మరి తెలియకుండానే ఆ ఇంట్లో గొడవలు కూడా, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కూడా
దాదాపుగా అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకి వాళ్ళ గొడవలకు కూడా కారణమవుతుంది. కాబట్టి బెడ్రూమ్స్లో తప్పనిసరిగా ఈ యొక్క టీవీలు కనుక పెట్టుకునే వాళ్ళు ఉంటే వాటిని తీసేసి హాల్లో పెట్టుకోవడం లాంటివి చేసుకోవాలి. బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి టీవీ లాంటివి పెట్టుకోవడం మంచిది కాదు. గురుగారు, వాస్తు ప్రకారం బీర్వాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి, అలాగే మనం బీర్వాలో వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఉంచడం వల్ల ధన ప్రవాహం కానీ లక్ష్మీ కటాక్షం కానీ కలిసి వస్తుంది? ఎస్, అవునమ్మా, మంచి ప్రశ్న. ఇప్పుడు బీరువాలో సహజంగా ఏంటంటే మనం నైరుతిలో పెట్టుకునేటువంటి బీరువాలో తప్పనిసరిగా ధనము, మనము నిత్య సంపాదన, ఏదైనా డబ్బులు పెట్టుకునేటువంటి ప్లేస్ ఉంటుంది కదా, అందులో డబ్బులు పెట్టుకుంటాం. మరి దాని పైన కానీ కింద కానీ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం. అంటే భూములకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం. అలాగనే బంగారం వస్తువులు పెట్టుకుంటాం. సో ఇట్లాంటివన్నీ కూడా ఆ బీరువాలో పెట్టుకోవచ్చు. అలాగనే అసలు వాడనటువంటి యొక్క మరి వస్త్రాలు, అంటే దేవుడికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, అసలు వాడనటువంటి కొత్త వస్త్రాలని పెట్టుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకసారి వాడినటువంటి వాటిని ఆ బీరువా పైన, ఆ బీరువా లోపల, అంటే కిందర్లో మరి ధనం ఉంటుంది, బంగారం ఉంటుంది, ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి, పైర్లో బట్టలు పెడతా ఉంటారు, లేదా కిందర్లో బట్టలు పెడతా ఉంటారు. మనం ఇడిసినటువంటి బట్టలు మరి అందులో పెట్టడం అనేది తప్పు. వేరే ఏదైనా ఆల్టర్నేట్ బీరువాల్లో కానీ అలమారాల్లో కానీ పెట్టుకోవడం మంచిది. సో అటువంటివి పెట్టకూడదు. అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో ఆ యొక్క ఆవు నెయ్యితోటి ధూపం వేస్తే, గోవు పిడక మీద ఆవు నెయ్యితో ధూపం వేస్తే కూడా ఆ బీరువాకి చాలా మంచిది, లక్ష్మీప్రదంగా ఉంటుంది. అలాగనే ఇటువంటి వస్తువులే పెట్టుకోవాలి కానీ, అంటే డాక్యుమెంట్స్ కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ ఇట్లాంటివి పెట్టుకోవాలి కానీ ఇతరత్వ వస్తువులు ఏవి కూడా పెట్టకూడదు. పెట్టినందువల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది తప్ప మంచిది కాదు. వాస్తు గురించి చాలా మందికి ఉన్న సందేహాల గురించి నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.